నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ లో జీబీఎస్ కలకలం, 59 కేసులు నమోదు. తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ 2 ఎన్నిక, టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత. పాక్ ఐఎస్ఐతో రాహుల్ గాంధీ డిప్యూటీ నేత భార్యకు సంబంధాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఎవరికి కేటాయించని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను L2 జాబితాలోని వారికి ఇవ్వాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాను L1, L2, L3 ఉన్న దరఖాస్తుగా విభజించిన విషయం తెలిసిందే. L2లో 19.6 లక్షల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జీబీఎస్ వైరస్ కారణంగా ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ మరణించడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే 14 మందే చికిత్స పొందుతున్నారు. ఇది అంటు వ్యాధి కాకపోయినా వెంటనే వైద్యం అందకపోతే ఒళ్లంతా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఇవాళ తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ 2 ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ శ్రేణులు రోడ్లపైకి రావడంతో గందరగోళం నెలకొంది. 2021 ఎన్నికల్లో 30 వార్డులను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇటీవల 10 మంది సభ్యులను చేర్చుకున్న టీడీపీ ఎమ్మెల్యే దివ్య ఓటు సాయంతో పదవిని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అలాగే పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్, పాలకొండ మున్సిపల్ చైర్మన్ పదవులకు నేడు ఎన్నిక జరగాల్సి ఉంది. రాహుల్ గాంధీ అనుచరుడు డిప్యూటీ ఎల్ఓపీ గౌరవ్ గొగోయ్ అతడి భార్య ఎలిజబెత్ గొగోయ్పై అస్సాం దర్యాప్తునకు ఆదేశించింది. బ్రిటన్ పౌరురాలైన ఆమెకు పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో లీడ్ పాక్ సంస్థకు పనిచేశారు. ఐఎస్ఐతోనూ అనుబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దంపతులిద్దరూ దేశద్రోహం చేశారా, అస్సాం సహా దేశవ్యాప్తంగా పాక్ నెట్వర్క్ కు సాయం చేశారా అన్న కోణాల్లో దర్యాప్తు సాగుతుందని సీఎం హిమంత తెలిపారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.